డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచిగా రన్ అయ్యే బిజినెస్లో అంటే చాలామంది కూడా బ్యూటీ పరంగా ఎక్కువగా రన్ అవుతుంది అండ్ అలాగే ఈవీ వెహికల్స్కి ఎక్కువగా డిమాండ్ ఉంది అని అంటూ ఉన్నారు. అలా ఎవరైనా కూడా ఈవీ వెహికల్స్ రిలేటెడ్గా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటే ఏ రకంగా చేయొచ్చు అంటారు అండ్ వాళ్ళ మార్కెట్ సైజ్ని ఎలా పెంచుకుంటే బాగుంటుంది అంటారు మేడం? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ సిరి గారు. మార్కెట్ సైజ్ని ఎలా పెంచాలి ఈవీ వెహికల్స్ త్రూ? సో ఈవీ వెహికల్స్ అనేది చాలా వరకు మార్కెట్లోకి వచ్చేసాయి అండ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ పీపుల్ అన్నమాట. ఇప్పుడు రాబోయే జనరేషన్ కానివ్వండి, ప్రస్తుతం కూడా చాలా వరకు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ గ్లోబల్ వైడ్గా కూడా ఒక రెవల్యూషన్ అనేది చూడొచ్చు. మనము పర్యావరణానికి మనము సహకరించాలి, లేకపోతే చూస్తాము అన్నట్టు రిజల్ట్స్ అన్నట్టు ఒక అవగాహన అయితే వచ్చేసింది జనాల్లోకి. సో ఈవీ వెహికల్స్ ఇప్పుడు రూల్ చేసే నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్ మొత్తం ఈవీ వెహికల్సే ఉంటాయి సిరి గారు. సో కాబట్టి దీనికి అంటే ఎగ్జాక్ట్ మార్కెట్ ప్లేస్ కానివ్వండి అండ్ తర్వాత వచ్చేసి దీని డిమాండ్ ఎంతుంది అనేది కూడా మనము చర్చించుకోబోతున్నాము. సో ఎగ్జాక్ట్ మార్కెట్ ప్లేస్ అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఎవరైతే వెహికల్స్ వాడుతుంటారో వాళ్ళందరికీ ఇంకా ఫస్ట్ ప్లేస్, అది ఫస్ట్ చాయిస్. అండ్ సెకండ్ వచ్చేసి టూరిస్ట్ ప్లేసెస్, ఈకో ఫ్రెండ్లీ టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో ఇక్కడంతా మీరు ఒక రెంటల్గా అంటే మీరు వెహికల్స్ కొని నష్టపోకుండా అక్కడ రెంట్కి ఇచ్చి మీరు చాలా మంచిగా డబ్బులు అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిరి గారు, కొన్ని చోట్ల జస్ట్ అంటే గుర్రపు సవారీ అంటారు, అంటే హార్స్ రైడింగ్ అంటారు కదా, అది మాత్రమే అలో ఉంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ ఏరియాలో అక్కడ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవ్వకూడదు అని చెప్పి వెహికల్స్ని అలౌ చెయ్యరనమాట. సో అలాంటి ప్లేసెస్ ఎక్కడెక్కడున్నాయి అది టార్గెట్ చేయండి ఫస్ట్. సో అలాంటి చోట మీరు ఈవీ వెహికల్స్ మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఇంకా రెంట్కి చేస్తున్నారు అని చెప్తే అక్కడి నుంచి మీరు చాలా వరకు ప్రాఫిట్ రేషియో అనేది మీ బిజినెస్లో చూడొచ్చు. అండ్ ఈకో ఫ్రెండ్లీ కాబట్టి మీకు చాలా ఇంకా ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. అండ్ ఒక గుడ్ థాట్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి రిజల్ట్స్ కూడా అంతే మంచిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రేపు జనరేషన్ సిరి గారు ట్రెక్కింగ్ అని, తర్వాత రోప్ పుల్లింగ్ అని చెప్పి చాలా డిఫరెంట్గా నేచర్కి కనెక్ట్ అవుతున్నారనమాట. సో వీళ్ళందరూ ఎక్కడ గ్యాదర్ అవుతున్నారు అక్కడ చాలా వరకు ఈ వెహికల్స్ అనేది నీడ్ ఉంటుంది. సో ఈవీ వెహికల్స్ అక్కడ మీరు ఏర్పాటు చేసి రెంట్కి ఇస్తున్నారు అంటే ఒక మంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు మీరు. అండ్ తర్వాత వచ్చేసి ఇదే ఇంకా లాంగ్ రన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. సో టార్గెట్ చేసేటప్పుడు ఒక 4-5 ఏరియాస్ మాత్రమే చూస్ చేసుకోండి. అన్నీ అంటే నాకు సరౌండింగ్స్లో చాలా వరకు ఉన్నాయి అని చెప్పి మొత్తం చూస్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ బర్డన్ అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ ఒక 2 or 3 ఏరియాస్ చూస్ చేసుకొని ఫస్ట్ పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక 4 to 5 వెహికల్స్ మాత్రమే పెట్టి ఇంకా తర్వాత ఆ బిజినెస్ నుంచి మీరు రెన్యువేట్ చేసుకొని తర్వాత ఇంకా నెక్స్ట్ ఫర్దర్ బిజినెసెస్కి ఫర్దర్ ప్లేసెస్కి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టచ్చు. మంచిగా ప్రాఫిట్ రిటర్న్ అనేది చూడొచ్చు. ఎస్పెషలీ టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నా చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. లేదు అలా కాదు, నేను చాలా దూరంగా ఉంటాను, సిటీలో ఉంటాను అన్న వాళ్ళు కూడా పర్టికులర్గా ఎవరినైనా అక్కడ జాబ్ హైర్ చేసి అక్కడ మీరు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అట్నుంచి కూడా మీరు బిజినెస్ అనేది జనరేట్ చేసి ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు సిరి గారు. ఎస్పెషల్లీ ఈకో ఫ్రెండ్లీ రిలేటెడ్ ఎన్వైరన్మెంట్ కోసం ఎక్కడైతే ప్రయత్నిస్తున్నారో అలాంటి టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు ఈవీ వెహికల్స్ పెడుతున్నారు అంటే మీ బిజినెస్ అనేది మంచిగా నడుస్తుంది, ప్రాఫిట్ రేషియో కూడా మీరు మంచిగా చూడొచ్చు. ఇది నాట్ ఓన్లీ అంటే 2 వీలరా 4 వీలరా అంటే మీ ఇష్టం అనమాట. ఎలాగ మీరు రిక్వైర్మెంట్ ఉంది పబ్లిక్ది. ఫర్ ఎగ్జాంపుల్ కొండ ఉంటుంది సిరి గారు. సో కొండపైకి వెళ్ళాలి అంటే అక్కడ చాలా వరకు పొల్యూట్ అవుతుందని స్టాప్ చేస్తుంటారు. సో ఒక పెద్ద వెహికల్ అక్కడైతే మీరు స్టార్ట్ చేయాలి. సో అలా అంతా మీ ఇన్వెస్ట్మెంట్ ప్లానా, లేకపోతే జస్ట్ 2 వీలర్స్లా నేను చేయగలను అంటే అలాంటి చోట ఎక్కడెక్కడ ఉన్నాయి నా సరౌండింగ్స్లో.
సో ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా దగ్గర ఏదో ఒక 10 లక్షలు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాను, మంచిగా ఉంది ఐడియా మేడం చెప్తున్నారు అన్న వాళ్ళు పెట్టచ్చు, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతారు అందులో. సో ఎలాంటి పీపుల్ అంటే టార్గెటింగ్ కస్టమర్స్ ఎవరున్నారు, 4 వీలర్కి ఎక్కువ డిమాండ్ ఉందా, 2 వీలర్కి ఎక్కువ డిమాండ్ ఉందా, ఇవన్నీ మీరు ఒక్కసారి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు అంటే అప్పుడు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది. అండ్ ఒక సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి ఒక్క బిజినెస్కి. సో సిస్టమేటిక్గా తీసుకెళ్ళే బాధ్యత ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళది ఉంటుంది, కాబట్టి ప్రాఫిట్ రేషియో కూడా అలానే చూడగలరు. అండ్ స్టేబిలిటీ మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం. సో ఈ ఎంత ఇంట్రెస్ట్ ఫస్ట్ మీరు బిజినెస్లో పెడతారో అదే ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా మీరు పెట్టాలి. అప్పుడు మీ బిజినెస్ చాలా మంచిగా, చాలా ఒక తొందరగా ప్రాఫిట్ మోడ్ అనేది చూడొచ్చు మీ బిజినెస్లో. సో ఈ బిజినెస్ ఐడియా ఆల్రెడీ అమెరికాలో స్టార్ట్ అయిపోయింది సిరి గారు. చాలా అంటే బల్క్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి రెంట్కి ఇస్తున్నారనమాట. సో అలాంటిదే మన ఇండియాలో కూడా చాలా వరకు ఇప్పుడు రిసార్ట్స్ అంటారు. సో డిఫరెంట్ కేటగిరీ రిసార్ట్స్ ఉంటాయి. అలాంటి చోట కూడా మీరు టార్గెట్ ప్లేస్గా మీరు ఎంచుకొని అక్కడ కూడా మీరు ఈ వెహికల్స్ అనేది పెట్టచ్చు. అండ్ డిఫరెంట్ ఇప్పుడు ఎక్కువ నర్సరీస్ పెంచేకి కొన్ని చెట్లు మొలకలు అనేది పెంచుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కానా శాంతివనంలో నేను చూశాను సిరి గారు. అసలు అంటే పబ్లిక్ ఫుల్ వస్తారు అండ్ అక్కడ ఈకో ఫ్రెండ్లీ చాలా చాలా అవసరం అనమాట. సో చాలా చెట్లు ఉంటాయి. పొల్యూషన్ అనేది తగ్గించేకే చాలా మంచి ఒక థాట్తో వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇది అందరూ అప్లై చేయొచ్చు, ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మంచిగా మీరు ప్రాఫిట్ గెయిన్ చూస్తారు. అండ్ ఫ్యూచర్ బిజినెస్ కూడా అంటాను నేను. యా సూపర్ మేడం. అండ్ ఈవీలో మనకి నార్మల్గా ఈవీ బైక్స్ తెచ్చి సెల్ చేయడమే, కానీ ఇలా మార్కెట్ సైజ్ని కూడా మనం పెంచుకోవచ్చు అనే కొత్త ఐడియాని మీరు మాకు ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. మరి ఇలాంటి ఐడియాస్ గురించి ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, వీ హ్యావ్ సో మెనీ బిజినెస్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ సుమన్ టీవీ. ఫ్రాంచైజ్ మోడల్ కావాలా మీకు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ కావాలా, లేకపోతే బొటిక్ హైరింగ్ కావాలా త్రూ రన్ టైలర్. అండ్ ఇప్పుడు హైదరాబాదీ ఇరానీ చాయ్ అని కూడా ఫ్రాంచైజ్ ఇస్తున్నాము. సో వీటికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇవే కాక ఇంకా బిజినెస్ ఫ్రేమ్వర్క్ కావచ్చు, ఇంకా ఇతరితర ఏదో నాకు ఐడియా ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదు, హెల్ప్ కావాలి అన్న కూడా తీసుకుంటాము. అండ్ ఎస్పెషలీ ప్రమోషన్స్, మార్కెటింగ్కి సుమన్ టీవీ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీ ప్రోడక్ట్ ఏదైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. వీ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.